వెల్కమ్ టు టీటీవీ న్యూస్. నేను సహస్ర. ముందుగా ఇవాళ బులెటిన్స్ లో అప్డేట్ చూద్దాం. ఉచిత పథకాలు తగ్గించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అర్హులకే ఉచితాలు ఇవ్వాలన్నారు. కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకే ఇస్తే అప్పుడు ఎన్టీఆర్ను దేవుడన్నారు. ఇప్పుడు కిలో బియ్యం 60 రూపాయలు ఉన్నా కూడా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులున్నాయి. రాష్ట్రంలో అందరూ పేదలు లేరు కదా, తినడానికి లేని వారికి బియ్యం ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రజలు వారి పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ కోరారు. మన దైనందిన జీవితంలో తమిళాన్ని మరింతగా భాగం చేసుకోవాలి. తమిళనాడులో బతికే మనం మన బిడ్డలకు ఇంగ్లీష్ లేదా ఉత్తరాది పేర్లను పెట్టుకున్నాం. ఆ అలవాటును మార్చుకోవాలి. దుకాణాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇంగ్లీష్ పేరు తప్పదనుకుంటే బోర్డుపై దాన్ని తమిళంలో రాయండి అని సూచించారు. హైదరాబాద్లో గోపన్నపల్లి తండా పరిసరాల్లో కొత్త ఐటీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గచ్చిబౌలి భూములపై వివాదం నెలకొనడంతో దానికి 2 కిలోమీటర్ల దూరంలో అమెరికన్ కాన్సులేషన్ కు సమీపంలో సర్కారీ, ప్రైవేటు నిషేధిత జాబితాల్లోని భూములపై వివరాలు పంపాలని ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. 440 ఎకరాలు ఐటీ పార్కు అవసరమని భావిస్తుండగా మరోసారి సర్వే చేసి పనులు ప్రారంభించనున్నారు. ఉపాధి హామీ శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే చెల్లించే ఎక్స్గ్రేషియాను 50,000 నుంచి 2 లక్షలకు పెంచారు. అలాగే శాశ్వత అంగవైకల్యం చెందితే ఇచ్చే పరిహారాన్ని సైతం 1,00,000కు పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గాయపడి పూర్తిగా మంచాన పడితే 2 లక్షలు, తల్లిదండ్రులతో పాటు వచ్చిన 6 ఏళ్లలోపు పిల్లలు గాయపడి వికలాంగులైతే పరిహారం 1,00,000కు పెంచుతూ సవరణ జీవోలో పేర్కొంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలు భారీగా పెంచేసింది. ఈ నెల 10 నుంచి కనిష్ట ఛార్జ్ 12 రూపాయలు, గరిష్ట ఛార్జ్ అయితే 75 రూపాయలు అమలులోకి రానున్నాయి. 6,500 కోట్ల నష్టాలతో నడుస్తున్న మెట్రో అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచినట్లు తెలిపింది. పార్కింగ్ ఫీజు ఇప్పుడు ఛార్జీలతో ప్రయాణికుల్లో విముఖత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక డైలీ అదనంగా 1 కోటి భారం ప్రయాణికుల మీద పడనుంది. బెంగళూరు మెట్రోలో ఛార్జీలు పెంచాక ప్రయాణికులు తగ్గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు నిజాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 3 లక్షల కోట్లు అప్పుందనుకున్నాం, కానీ 8 లక్షల కోట్లుంది. ప్రతి నెల అప్పులకే 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా సన్నబియ్యం ఇస్తున్నాం. పేదలకు ఇల్లు, ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తున్నాం. షో పాలిటిక్స్ చేయడం కాంగ్రెస్కు చేత కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దివాలా కోరు మాటలతో తెలంగాణను అవమానిస్తున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ ప్రెస్ మీట్లో ఆయనపై కౌంటర్లు ఇచ్చారు. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేసీఆర్ చెప్పింది ఇప్పుడు రుజువైందన్నారు. తమకు ఇచ్చిన హామీలని అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ దొంగ కాబట్టి దొంగ అని అంటున్నారు. ఆయనకు పాలన చేత కాదు, చేతులెత్తేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ అక్రమంగా నిర్మించిన ఫుడ్ కోర్ట్లను హైడ్రా కూల్చివేసింది. ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఈ కన్వెన్షన్ స్థలంపై ఫిర్యాదులు రాగా విచారణ జరిపిన అనంతరం కూల్చివేతలు చేపట్టినట్లు సమాచారం. ఈ కన్వెన్షన్ ఓనర్ శ్రీధర్ పై గతంలో ఫోర్జరీ, చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. అమితాబ్ బచ్చన్ బంధువును 250 కోట్ల మేర మోసం చేసిన కేసులో గతంలో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. పాకిస్తాన్తో ఉద్రిక్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా టీజీలోని హైదరాబాద్, ఏపీలోని విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ను ఈ నెల 13 వరకు పొడిగించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనతో పాటు మరో 5గురు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో వారిని విజయవాడ కోర్టులో హాజరుపరచగా విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుతో పాటు మరో 2 కేసుల్లో అరెస్టైన వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అకాల
వర్షాలు ఎదురుగాలులతో పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఈ సాయంత్రంలోగా పెట్టుబడి సాయం జమ కానుంది. ఈ మేర సీఎం చంద్రబాబు నిన్న ఆదేశించినటువంటి అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు చర్యలు చేపట్టారు. ప్రాథమిక అంచనా మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర పంటలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు వర్షాలు పిడుగులతో మృతి చెందిన బాధిత 10 కుటుంబాలకు నేడు ఎక్స్‌గ్రేషియా అందనుంది. విదేశాల నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య 10 ఏళ్లలో రెట్టింపైంది. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల నుంచి అధిక సంఖ్యలో సిటీకి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. 2014లో 75,171 మంది వస్తే 2025 నాటికి 155,313 మంది, అలాగే 2024 చికిత్స కోసం ఇండియాకు వచ్చిన వారు 4.64 లక్షల మంది అయితే వీరిలో హైదరాబాద్ వచ్చిన వారి సంఖ్య 1.5 లక్షల వరకు ఉన్నారు. అందుబాటు ధరలో మెరుగైన వైద్యం అందిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమని కూడా తెలుస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తారీఖున శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ క్రమంలో స్వామి ఆలయాన్ని దర్శించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కనున్నారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు టీడీపీ రాష్ట్రపతి రాకను ధృవీకరించింది. ఈ నెల 18వ తారీఖున కేరళలో జరిగే ఓ ప్రైవేటు వేడుకలో ముర్ము పాల్గొనున్నారు. ఆ తర్వాత రోజు శబరిమల వెళ్లాలని తెలుస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో నేడు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీస్తాయని కూడా తెలిపారు వాతావరణ శాఖ. మేఘాలు కుమ్ముకున్న వెంటనే పొలాలు, తోటల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. కాగా మొన్న రాష్ట్రంలో పిడుగులు పడి 7గురు మరణించారు. రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల, పెద్దిపల్లి, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, నల్గొండ, గద్వాల, వనపర్తి, సూర్యాపేట, నారాయణపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు, అలాగే హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టికెట్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. మరోవైపు వెంకటేశ్వరుడు దర్శనానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 7 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,095 మంది భక్తులు దర్శించుకోగా 26,912 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DTV.